ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, అలాగే ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయో, ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలో, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి తేదీలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారు. మార్గశిర మాసం అనేది పర్వదినాల సమాహారంగా చెప్తారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగజేస్తాయని చెప్తారు. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెప్తారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ్ణి తులసిమాలతో పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పెద్దలు చెప్తున్నారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని, అలాగే ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదని చెప్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం అనేది నవంబర్ 21 శుక్రవారం మార్గశిర శుక్ల పాడ్యమి తిథితో ఈ మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. మార్గశిర మాసం నవంబర్ 21న ప్రారంభమై 2025 సంవత్సరం డిసెంబర్ 19 శుక్రవారం మార్గశిర బహుళ అమావాస్య తిథితో ఈ మార్గశిర మాసం అనేది ముగుస్తుందండి. మార్గశిర మాసంలో గురువారాలు జరుపుకునేటువంటి లక్ష్మీ వారాలు 4 వచ్చాయండి. మొదటి లక్ష్మీ వారం నవంబర్ 27న వచ్చిందండి. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు మహానైవేద్యంగా పులగాన్ని సమర్పిస్తారు. రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ 4వ తేదీ వచ్చిందండి. ఈరోజు ఉదయం వేళల్లో చతుర్దశి తిథి ఉందండి. ఉదయం 8 గంటల వరకు చతుర్దశి తిథి, తర్వాత నుండి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యంగా అట్లు, తిమ్మనంని సమర్పిస్తారు. మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ 11న వచ్చిందండి. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పిస్తారు. నాలుగవ లక్ష్మీ గురువారం డిసెంబర్ 18న వచ్చిందండి. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యంగా చిత్రాన్నం, గారెలను సమర్పిస్తారు. ఇదే మార్గశిర మాసంలో వచ్చేటువంటి 4వ చివరి మార్గశిర లక్ష్మీ వారం అండి. అయితే లక్ష్మీ వారాలు ఎప్పుడైనా 5 వారాలు జరుపుకోవాలి. కాబట్టి 5వ లక్ష్మీ వారం అనేది పుష్యమాసంలో వస్తుందండి. పుష్యమాసంలో 5వ లక్ష్మీ వారం డిసెంబర్ 25న జరుపుకోనున్నాము. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యంగా పూర్ణం బూరెలను సమర్పిస్తారు. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మార్గశిర మాసం నవంబర్ 26 బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోనున్నాము. ఈరోజే శుక్రమౌఢ్యం అనేది ప్రారంభమవుతుందండి. అలాగే డిసెంబర్ 4 గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకోనున్నాము. డిసెంబర్ 8 సోమవారం రోజున సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. అలాగే డిసెంబర్ 16 మంగళవారం రోజున ధనుర్మాసం అంటే నెలగంట ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, రథసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్య భగవాన్ని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయంట. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.
సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.